Majority of the Muslim ministers, they know how to speak. They know pretty English. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకు పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఇవన్నీ కూడా గమనించాలి. ఇష్టారాజ్యం ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు. KG to PG మేము అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఇక మోతాబారి కేటీఆర్ బంద్ చేసుకో. నువ్వు నన్ను రెచ్చగొట్టినావు అనుకో, నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లే ఉంటాడు. నేను ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ వద్దు. నువ్వు ఎవరికి ఫోనే లేపవు, ఒక ఉద్యమకారిని లెక్క చేయవు. అప్పుడు కూడా నువ్వు ఓన్లీ పైసలున్నోని, ఎవరికైతే పైసలుంటాయో వాని వెల్కమ్ చేస్తుంటివి. కూర్చొని లక్షల కోట్ల సెటిల్మెంట్లు హైదరాబాద్లో చేసినావు. హైదరాబాద్లో ఏమన్నావు నువ్వు? ఫస్ట్ షోలో మేము గెలిచినామని. ఏది ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సినిమా ట్రైలర్ అయిపోయిందని. ఒకటి గమనించాలా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు. మేము హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని గెలుచుకున్నాం ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఏమైందిరా జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ 2 ఓడిపోయారా లేదా? ఫస్ట్ హాఫ్లో వీకిరిగా అడ్రస్ గలంత అయిపోయింది కదా. మరి అదేవిధంగా లోక్సభ ఎన్నికెళ్ళాలా మీకు డిపాజిట్లే కోల్పోయిర్రు. సికింద్రాబాద్లో 3rd ప్లేసు, మల్కాజ్గిరిలో 3rd ప్లేసు, చేవెళ్ళలో 3rd ప్లేసు. మరి అదేవిధంగా హైదరాబాద్లో 4th ప్లేసు. డిపాజిట్లు కోల్పోయిన ఘనత లోక్సభలో మీది. ఎక్కువ యాక్టింగ్ చేయకు. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీస్ లో, GHMC, సైబరాబాద్, మల్కాజ్గిరి ఎన్నికల్లో సుక్కలు చూపిస్తాం. ఆడ కూడా 3rd ప్లేస్ ఉంటారు, రాసి పెట్టుకోరా బిడ్డ. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ తెలివి చూపకు. ఇలా ఆదిలాబాద్ పోతున్నావంట, కలకల్లా ఆపినావు, అది కూడా ఉంది నాకు రికార్డు. బిడ్డ నువ్వు మా మీద మమ్మల్ని చూపిస్తా అన్నావు కదా, నీది నీకే గతి లేదురా బాయ్. నువ్వు వచ్చి మల్కాజ్గిరి నిలబడతావు, మల్కాజ్గిరి నిలబడతా అంటున్నావు. దమ్ముంటే రారా బాయ్, రేపు మమ్మల్ని మా వాళ్ళని మన అన్సుడు, అప్పుడు నువ్వు నిలబడతావా నేను నిలబడతావా చూస్తా. నువ్వు ఈయననే కాదురా బాయ్, సిరిసిల్లలో వచ్చి కూర్చుంటా. మళ్ళోసారి చెప్తున్నా, నీకు ఖబర్దారని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇక నీకు ఏ విధంగా ఉంటుందో నీ బతుకు బజార్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. బాస్ ఒకటి గమనించాలా, కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్ము వస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతాను, నేను మాట్లాడటాను కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు రేపెల్లుండి కౌంటర్ వస్తుంది కానీ మళ్ళీ పెడతాం. ఇక రోజు వస్తూనే ఉంటా గాంధీ 50%